ఇవాళ మా ఇంట్లో కూర ఏంటో తెలుసా అండి? పప్పుచారు కాంబినేషన్గా ఎగ్ ఫ్రై అనమాట. ఈ ఎగ్ ఫ్రై వెరైటీగా చేస్తున్నాను. ఉప్పు కారం పసుపు వేసి కొద్దిగా పాలు పోసి కోడిగుడ్లు ఒక 4 కోడిగుడ్లు పగలగొట్టి దీనిలో కలిపేసి ఇలా చక్కగా చేసుకోండి. చేసుకున్న తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకోండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ గరం మసాలా కూడా కావాలి. తర్వాత ఇలా బాగా మరుగుతున్న దానిలో గిన్నె పెట్టి గిన్నెలో ఈ మిశ్రమాన్ని పోసేయండి. ఇది జున్నులాగా అవుతుందండి. తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకైతే నేనేం చెప్పట్లేదు, తెలియని వాళ్ళు అనమాట. ఇలా చేసుకోండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ మట్టుకు దీనిలో వేయకండి. దీని మీద చక్కగా ఇది ఆవిరిలో ఉడకాలన్నమాట. ఆవిరిలో ఉడికితే చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది ఈ కూర. నేను ఎలా చేశానో మీరు చూద్దరు. ఇదిగోండి, గిన్నెలో కొద్దిగా నూనె పోసి అప్పుడు ఇది మనం ఎగ్ది వేయాలి. తర్వాత ఇదిగో ఇలా మూత పెట్టేయాలి. సరిపడా మూత పెట్టేయాలి. ఇట్లా బాయిల్ చేసుకోవాలి. ఇదిగోండి గరం మసాలా అనమాట. అల్లం వెల్లుల్లిపాయి ధనియాలు లవంగాయి యాలుక్కాయ ఒకటి కొద్దిగా జీడిపప్పు చెక్క ఇవేనండి. మిక్సీ పట్టేసుకుందాం ఇది పౌడర్ లాగా. ఇంతలో ఇది ఉడికిందేమో చూద్దాము. ఉడుకుతుందండి, ఇంకా ఉడకాలి. ఇదిగోండి ఇది బాయిల్ అయిపోయింది, చల్లారిపోయింది. గిన్నెని తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఎలా అయింది అనే దానికి ఉదాహరణ ఇదిగో ఇలా పెట్టి చూసామనుకోండి, కింద నీళ్ళు ఏమి ఉండవు అనమాట. అది మంచిగా తయారైపోయింది. చూసారా? కొద్దిగా బాండీలో నూనె వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకుని ఫ్రై చేద్దామండి. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ముక్కలు చేద్దాం అన్నమాట. ఇదే గెరిటితో ఇలా చక్కగా కట్ చేస్తానండి సన్నగా. చూద్దరు. ఇవ్వండి, ఆల్రెడీ దానిలో వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. కొద్దిగా పసుపు. బాగా ఫ్రై అవ్వాలండి ఇది. ఇది పట్టిన మిశ్రమం అండి మిక్సీలో. దీన్ని కొద్దిగా వేసుకుందాం. 4 కోడిగుడ్లే కదండి, అంత మసాలా అవసరం లేదు. దీంట్లోనే 1 స్పూన్ కారం వేసుకున్నాం. ఇది చూడండి ఎలా కట్ చేసి పెట్టాను నేను. చూసారా ఎంత బాగా వచ్చేసినాయో ముక్కలు. ఇక స్వాంజీలాగా ఉంటాయండి ముక్కలు. అదిగోండి అదిగోండి, చూసారా? కేక్ లాగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం దీనిలో వేసేసుకుందాం. ఇట్లా ఉంటుందండి. తర్వాత తీసి వేయచ్చు మనం. ఈ కూర అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇట్టే చేసేసి ఎవరన్నా ఇంటికి వస్తే మనం పెడితే అసలు కూర చికెన్ అవసరం లేదండి. ఎగ్స్తో ఇలా ఇవాళ మా కూర అయితే అన్నదాత సుఖీభవ విజయదుర్గ ఛానల్లో ఎగ్ కేక్ లాంటి కూర అనమాట. అంటే దీన్ని జున్ను ముక్కల కూర అంటాం అనమాట మేము ఆంధ్ర సైడు. ఇలా చేసుకుని మీ అందరూ కూడా తిని ఎలా ఉందో నాకు చెప్పండి. ఏమండి, కూర అయిపోయినట్టేనండి. కొంచెం దగ్గర పెడితే అయిపోయినట్టే కూర. పెద్ద ముక్కలు కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు, చిన్న ముక్కలు కావాలంటే చిన్న. కాకపోతే గిన్నె బాయిల్ చేసేటప్పుడు ఆయిల్ రాసి మనం కోడిగుడ్డుది చేసిన లిక్విడ్ ఉంటుంది కదా,
ఆ గిన్నె పోసేటప్పుడు ఆయిల్ రాసి గిన్నెలో పోసి పెట్టాలండి. నేను ఎలా ఫాలో అయ్యి ఈ కూర చేశానో అలాగే చేసుకుని తిని మీ అందరూ అన్నదాత సుఖీభవ విజయదుర్గ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ అందరూ చూస్తున్నందుకు నాకు చాలా సంతోషం.